నేను పరమపాపిని. నా మొర దేవుడు వింటాడా? ఆయనకు ప్రార్థించే అర్హతే నాకు లేదని భ్రమలో ఉన్నావా? నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈరోజు మనం ధ్యానించే వాక్యము మనలోని అపరాధభావం తొలగించి ప్రభువు ప్రేమను అర్థం చేసుకునేందుకు తప్పక మనకందరికీ సహాయపడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగము యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గల వరమగుదుము. Beloved, if our heart condemn does not, then have we confidence toward God. చదవబడిన వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానం చేసుకుందాము. Guilt is a powerful force. Properly applied it leads to contrition and repentance. అపరాధ భావము మనల్ని బలహీనపరిచేంత శక్తివంతమైంది. సరిగ్గా అన్వయిస్తే అది పశ్చాత్తాపానికి దారితీస్తుంది. మన పాపములను ఒప్పుకుంటే దేవుని సన్నిధిలో ఏం జరుగుతుందో తెలుసా? God responds by covering us with His blood and removing our guilt. మన పాపములు మనము దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన తన రక్తంతో మనలను కప్పి మన అపరాధమును తీసివేయట ద్వారా మనల్ని శుద్ధీకరిస్తాడు. అండ్ when our guilt is gone, we are free from the condemnation of others and of our own hearts. ఎప్పుడైతే మనం మన అపరాధం నుండి తప్పించబడతామో, మనం ఇతరుల యొక్కయు మరియు మన సొంత హృదయాల ఖండన అపరాధములో ఉన్నాము అనే భావన నుండి విముక్తిని పొందుతాము. For God make us worthy to come into His presence, which we can do with confidence and trust because of what He has done for us. దేవుడు తన సన్నిధికి చేరడానికి మనల్ని యోగ్యులుగా చేశాడు. మనకు తాను ఇచ్చిన క్షమాపణ కారణంగా మనం నమ్మకంగా మరియు దృఢ నిశ్చయంతో ఆయన సన్నిధిని చేరగలుగుతాము. కాబట్టి మనం మన ప్రతి దోషమును ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే ఆయన మనల్ని క్షమించి పవిత్రులుగా మారుస్తాడు. తద్వారా దేవుని ఎదుట ధైర్యము గలవారమవుతాము. అట్టి కృప ప్రభు మనకందరికీ దయచేయనుగాక. ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ క్రియేటింగ్ ఎ న్యూ హార్ట్ ఇన్ మీ and cleansing me by your righteousness. ప్రభువా, నీ నీతిని బట్టి నన్ను పవిత్రపరచి నూతన హృదయం నాకిచ్చినందుకు వందనాలు. Help me to not look back with doubt and reclaim my guilt, but instead to trust in your righteousness. అవిశ్వాసం ద్వారా మళ్లీ గత పాపాలను తలుచుకుంటూ వెనుకకు తిరగకుండా నీ నీతి ద్వారా విశ్వాసంలో నన్ను బలపరచండి. Thank you for bringing me into the open arms of your presence and for turning an open ear to hear my prayers. మీ చేతులు చాచి మీ సన్నిధికి నన్ను చేర్చినందుకు మరియు చెవియొగ్గి నా ప్రార్థనలను వింటున్నందుకు ధన్యవాదాలు. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.